బాబాయ్ దాదాపు 9 నెలలు అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంది అంటే ఒక రైతుగా మీరు కానీ లేకపోతే ఇసుక ఫ్రీ అయిన తర్వాత భవన నిర్మాణ కార్మికుల పనితీరు కానీ ₹5 అన్నా క్యాంటీన్లు వచ్చినాయి, పెన్షన్లు ఇస్తున్నా అంటున్నాడు, గ్యాస్ అంటున్నాడు, పెద్ద అసలు ఎట్లా ఉంది పరిపాలన? ఎలా బాగుందండి. ఇప్పుడు ఈయన వచ్చినాక గ్యాస్ బండ్లు ఇస్తున్నాడు, పెన్షన్ ఇస్తున్నాడు, 4 ఏళ్ళు బాగానే ఉంది, రోడ్లు పోసాడు, ఇంకంతకన్నా ఏం కావాలి? ఇంకా ఇంకో 4 పథకాలు ఉన్నాయి ఉండే ఇస్తానంటున్నాడుగా బాగా చేస్తున్నాడు. ఇప్పుడు అంతకుముందు అన్ని గుంటలు రోడ్లు లేదు ఏమి లేదు, ఇప్పుడు బాగా చేస్తున్నాడు కదా, ఇంకంతకన్నా పేరు నాని గారు కానీ అంబటి రాంబాబు కానీ మేమున్నప్పుడే మా హయాంలోనే ఎంతో ఏం చేశారు వాళ్ళు? బట్టలు మాత్రం నొక్కాడని చెప్పి ఏం చేశారు? ఇప్పుడు దేవుని వాళ్ళు ఉన్నారు, ఏం చేశారు? ఇప్పుడు మనకు బాగానే ఉంది. ఈ ప్రభుత్వం 9 నెలలు అయింది వచ్చి, బాగానే చేస్తున్నారు. మనకి బాగాలేదని ఎట్లా చెప్తాం? బాగుండదాన్ని. ఇప్పుడు అక్కడ గుంటలు ఉండా అన్ని రోడ్లు పోతున్నారు, రైతుకు కూడా డబ్బులు వేస్తానంటున్నాడు, బాగా చేస్తాడు. జూన్ నుంచి అమ్మ తల్లికి వందనం అలాగే రైతు డబ్బులు అన్ని వేస్తానంటున్నాడు కదా, వేస్తానంటారా బాబాయ్? నమ్మొచ్చు అంటే నమ్ముతాం కదా, ఇప్పుడు వేస్తానంటే చెబుతున్నాడుగా నమ్ముతాం, మరి నమ్మకుండా ఎట్టుంటాం? బాగా చేస్తుంది ఈ ప్రభుత్వం, బాగానే ఉంది. మరి బాగానే ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరం అయిపోయింది, ఆ కళ్ళు మూసుకుందాం, ఇంకో 4 ఏళ్ళు కూడా కళ్ళు మూసుకోండి, నేను వస్తాను మొత్తం అందరూ బట్టలు ఏంటి బట్టలు ఉప్పుది అవన్నీ చేతకని మాటలు అవన్నీ. బట్టలు ఉప్పు తెస్తాడు, ఏం ఉప్పుతో బట్టలు ఇప్పుతాడు, ఏం చేస్తాడు? ఇంకా అంతకన్నా ఏం చేయలేడుగా. అంటే ఇంకా ఆయన తెలుసుకోలేదంటారు జనాల నాడి ఏంటి, జనాలు ఎందుకు మనల్ని వద్దనుకున్నారు? 11 సీట్లు సరే 5 సంవత్సరాలు చేసావు, ఏం చేసావు నువ్వు? జనానికి పెన్షన్ అవుతే ఇచ్చావు కానీ ఏమన్నా చేసావు పనులు? ఇదిగో రాజధాని అన్నా, అదిగో రాజధాని అన్నా, 3 సార్లు అన్నా, 3 సార్లు 3 ముక్కలు చేసావు, ఏం చేసావు? ఇప్పుడు అభివృద్ధి చేస్తున్నాడు. అదేదో ఇచ్చాడు, ఇచ్చిన వాళ్ళకి ఇచ్చాడు, ఇవ్వని వాళ్ళకి అసలు లేదు. అదే ఉంటే ఇచ్చారంటున్నారు, కొంతమందికి ఇచ్చాడు, కొంతమంది ఇంకా బొచ్చుడు మంది ఉన్నారు, ఇస్తారు, బాగా చేస్తున్నాడు. మొత్తం మీద అంటే నువ్వు అన్నట్టుగా కేంద్రంలో మన మాట నెగ్గడం కానీ, చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున పోలవరం పూర్తి చేయాలి, అమరావతి పూర్తి చేయాలి, జనాలతో అంటే అధికారులతో పరుగులు పెట్టించడం కానీ కొద్దిగా పనులు అయితే సాగుతున్నాయి అనుకో. పరుగులు పెట్టిస్తున్నాడు, జనాన్ని పరుగులు పెట్టిస్తున్నాడు, బాగా చేస్తున్నాడు. బాగా చేసేవాడిని చేయలేదని ఎట్ట అంటాం మనం? అనకూడదు కదా. బాగానే ఉంది, అభివృద్ధి బాగానే ఉంది. ఆయన పోసాని కృష్ణమురళి కానీ వీళ్ళు అరెస్ట్ అయితే వంశీ గారు అరెస్ట్ కానీ అయ్యంటే రాజకీయ కక్షలు అంటున్నారు. రాజకీయ కక్షలు కాదు, నువ్వు చేసిన తప్పేగా. ఇప్పుడు దీని మీదకి వెళ్ళావు, ఇది ఆఫీస్ మీదకి వెళ్ళి నాన్న ఆగం చేసావు, అది తప్ప కాదా? అవును, తప్పే కదా. అటు చేయకూడదుగా. ఎవరిదో అయితే ఇప్పుడు వాళ్ళ పదవులు ఉండ వీడి పదవులు ఉండ అటు చేయకూడదు కదా. ఆఫీసుల మీదకి వెళ్ళి దాడులు చేస్తాం, బూడులు చేస్తాం, అటు చేస్తాం. ఇది ప్రభుత్వం బాగానే చేస్తుంది, బాగానే ఉంది, బాగానే ఉంది. ముందు ఆయన అన్నట్టుగా సూపర్ 6 పథకాలన్నీ కూడా ఇస్తానంటున్నాడుగా. కొంచెం టైం ఉంది, నేను ఇచ్చేస్తాను అంటున్నాడుగా. అవి కూడా ఇంకో సంవత్సరం లోపు చూస్తారు కదా. ఇప్పుడు బాగానే ఉందాయా ఈ ప్రభుత్వం.